వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. చూడండి, మనం ఈ నాన్ మెటల్స్లో మిగతా కొన్ని ఉన్నాయి, కవర్ చేద్దాం. సరేనా? చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్. ఇందులో పీరియడ్ టేబుల్ ఏమైనా అవసరం వస్తే చూద్దాం. ఖచ్చితంగా పీరియడ్ టేబుల్ ఏమైనా అవసరం ఉంటుంది. కాకపోతే ఏంటంటే డ్రాఫ్ట్ పీరియడ్ టేబుల్ మీకు మైండ్లో ఎప్పుడు కూడా ఉండాలి. డ్రాఫ్ట్ పీరియడ్ టేబుల్ ఉందనుకోండి, మనకి ఎంతవరకు అవసరం అంతవరకు ఆ పీరియడ్ టేబుల్ పిక్ చేసుకుని వేసుకుంటాం. అవునా? సరే, చూద్దాం. వాట్ ఈస్ ద మాస్ నెంబర్ ఆఫ్ డ్యూటీరియం? ఓకేనా? సో డ్యూటీరియం యొక్క ద్రవ్యరాశి సంఖ్య ఎంత మనకేం తెలుసు? ప్రోటియం అంటే ఏం తెలుసు మనకి? ప్రోటియం అంటే H11. అవునా? సో ప్రోటియం అంటే ఏంటిది? H11. డ్యూటీరియం అంటే భారజలం H12. ట్రీటియం అంటే H13. ఇప్పుడు ప్రోటియం యొక్క ద్రవ్యరాశి అంటే ఎంత చెప్తారు? 1 అని చెప్తారు. ఓకేనా? డ్యూటీరియం యొక్క ద్రవ్యరాశి, భారజలం యొక్క ద్రవ్యరాశి అంటే ఎంత చెప్తారు? 2 చెప్తారు. ట్రీటియం యొక్క ద్రవ్యరాశి ఎంత అంటే 3 చెప్తారు. అవునా? ఇప్పుడు అడిగింది ఏంటిది? డ్యూటేరియం అంటే భారజలం గురించి అడుగుతున్నారు. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది? ద్రవ్యరాశి 2. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. డాష్ గ్యాస్ ఈజ్ ఆల్సో ప్రొడ్యూస్డ్ బై రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అపాన్ మెటల్స్. లోహాల, ఓకేనా, లోహాల ఆమ్లాలు. ఓకేనా? సరే చూద్దాం. డాష్ గ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్. డాష్ గ్యాస్ ఈజ్ ఆల్సో ప్రొడ్యూస్డ్ బై రియాక్షన్ ఆఫ్ ది యాసిడ్స్ అపాన్ మెటల్స్. ఆమ్లాలు అనేవి లోహాలతో చర్య పొందినప్పుడు ఏ వాయువు వెలువడుతుంది? ఆమ్లాలు అనేవి లోహాలతో చేరినప్పుడు చూద్దాం. ఆమ్లాలు అనేవి ఎప్పుడైనా సరే, నేను ఆల్రెడీ చెప్పాను, ఒకసారి చెప్తున్నా. ఆమ్లాలు అనేవి ఎప్పుడైనా సరే లోహాలతో చర్య పొందినప్పుడు విడుదలయ్యే గ్యాస్ ఏంటి అంటే హైడ్రోజన్ గ్యాస్ వెలువడుతుంది. అదే ఇదే ఆమ్లాలు కనుక, ఓకేనా, ఇదే ఆమ్లాలు కనుక చూడండి, కార్బన్ అండ్ బైకార్బన్ అంటారు కదా. సరే చూడండి, ఏంటి? బేకింగ్ సోడా, వాషింగ్ సోడా అంటారు కదా. సో అంటే వాటితో ఏర్పడితే ఏమవుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. ఓకేనా? సో కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. ఓకే, సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఆమ్లాలు అనేవి లోహాలతో చెందితే హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. అదే ఆమ్లాలు కార్బోహైడ్రేట్స్ అన్నారు కదా, అదే కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ అంటాం కదా. సో Na2CO3, Na2CO3, NaHCO3, ఓకేనా, బైకార్బోనేట్, కార్బోనేట్ ఇట్లా అంటారు కదా. వాటితో చేరితే ఏం ఏర్పడుతుంది అంటే CO2 గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఇంకా తెలుసు కదా, ఇదే ఆమ్లాలు క్షారాలతో ఏర్పడితే సాల్ట్ అండ్ వాటర్, దాని న్యూట్రలైజేషన్, తటస్థీకరణ చర్య అంటారు కదా. సో ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏంటిది? హైడ్రోజన్ కదా ఆన్సర్. ఎందుకని? ఇచ్చింది లోహాలు, ఆమ్లాలు చర్య అంటున్నారు. ఆమ్లాలు లోహాలతో చర్య H2 గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, వెన్ ఏ పీస్ ఆఫ్ జింక్ మెటల్ ఈస్ ప్లేస్డ్ ఇన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏ గ్యాస్ ఈస్ ప్రొడ్యూస్డ్. జింక్ లోహపు యొక్క చిన్న ముక్కని హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో ఉంచినప్పుడు ఏ వాయువు వెలువడవుతుంది? చూడండి, జింక్ అనేది ఏంటిది? ఒక లోహం. అవునా? జింక్ యొక్క అటామిక్ నెంబర్ ఎన్నో గ్రూపు, ఎన్నో పీరియడ్. జింక్ అనేది ఏంటిది? 30 కదా. అది 12వ గ్రూపు లేదా 2B, 12వ గ్రూప్ అయినా ఇవ్వచ్చు. 2B గ్రూప్ అయినా ఇవ్వచ్చు. ఇది 30. మూలకం యొక్క పరమాణు సంఖ్య 30. ఓకేనా? ఇలా కూడా ఇవ్వచ్చు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దామా. పీరియడ్ గురించి అడిగితే రాసుకోవడమే. హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం పక్కన కాల్షియం మీద స్కానియం. 1 2 3 4 అంటే 4వ పీరియడ్లో వస్తుంది. ఏంటిది? జింక్ అనేది 4వ పీరియడ్లో వస్తుంది. గ్రూప్ అయితే 12 లేదా సెకండ్ B 30వ ఎలిమెంటు, అంటే దాని యొక్క పరమాణు సంఖ్య 30. సో ఈ యొక్క జింక్ని, అంటే జింక్ అనేది ఏంటిది? మెటలే కదా. జింక్ మెటలే కాబట్టి సో జింక్ ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో పెట్టారంట. ఇదేమో లోహం, ఇదేమో ఆమ్లం. ఆమ్లాలు లోహాలతో చర్య నొందితే ఆమ్లాలు అనేవి లోహాలతో చర్య నొందితే ఏమవుతుంది? H2 గ్యాస్ రిలీజ్ అవుతుంది. అంతే కదా. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? హైడ్రోజన్ గ్యాస్. ఇక్కడ జరిగే రియాక్షన్ ఏంటిది? సో కంప్లీట్గా మనం రాసుకున్నాం అనుకుంటే ZnCl2 ప్లస్ H2 రిలీజ్ అవుతుంది. సో బ్యాలెన్సింగ్ చేస్తే ఇక్కడ 2 క్లోరిన్లు ఉన్నాయి కాబట్టి, 2 హైడ్రోజన్ ఉన్నాయి కాబట్టి
ఇక్కడ 2 పెట్టండి. బ్యాలెన్సింగ్ కూడా సరిపోయిందా? సరిపోయింది. ఇక్కడ మనకు ఆన్సర్ కావాల్సింది ఏంటిది? లోహాలు అనేవి ఆమ్లాలు అనేవి లోహాలతో చెందితే ఏమడపడుతుంది? సో హైడ్రోజన్ గ్యాస్ ఏర్పడుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ద పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ ది వాటర్? ఈ క్రింది వానిలో నీటికి శాశ్వత కఠినాన్ని తొలగించేది ఏది? బ్లీచింగ్ పౌడర్ మాత్రం దయచేసి పెట్టమాకండి. ఎందుకని? ఫర్ క్లీనింగ్ ఆఫ్ ది వాటర్ని క్లీన్ చేయడానికి మాత్రమే బ్లీచింగ్ పౌడర్ వాడతాం. ఇది సో గుర్తుపెట్టుకోండి. వాషింగ్ సోడా అంటే ఏంటిది? సో బట్టలు ఉతికే సోడా అనమాట. వాషింగ్ సోడా అంటే, బేకింగ్ సోడా అంటే బైకార్బోనేట్, సోడియం బైకార్బోనేట్. వాషింగ్ సోడా అంటే సోడియం కార్బోనేట్ అంటే Na2CO3. సో బైకార్బోనేట్ అంటే బేకింగ్ సోడా, NaHCO3. పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ ది వాటర్ అంటే లాస్ట్ వీడియోలో చెప్పాను. పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ ది వాటర్ అంటే కాల్షియం, మెగ్నీషియం సల్ఫేట్లు. వీటిని పర్మనెంట్గా తొలగించడానికి మనం వాషింగ్ సోడాని కూడా వాడతాము. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ సిమిలర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ ఆకృతీకరణ అంటే సంయోజకత, వాటి యొక్క సంయోజకత, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈ క్రింది వల్ల దేనికి సమానంగా ఉంటుంది? చూద్దాం. ఆల్కలిన్ సాయిల్ మెటల్స్. అసలు ఆల్కలిన్ సాయిల్ మెటల్స్ అంటే ఎర్త్ మెటల్స్ అంటే క్షార మృత్తిక లోహాలు. మరి క్షార మృత్తిక లోహాలు ఎక్కడ ఉంటాయి? రెండవ గ్రూప్లో ఉంటాయి. హైడ్రోజన్ ఎక్కడ ఉండేది? ఫస్ట్ గ్రూప్లో ఉండిద్ది. కాబట్టి ఇది కాదు కదా. ఇనర్ట్ గ్యాసెస్ ఇచ్చింది హీలియమా హైడ్రోజనా? హైడ్రోజన్. మరి హైడ్రోజన్ ఫస్ట్ గ్రూప్, హీలియం 8th గ్రూప్ లేదా 88 గ్రూప్ ఎలిమెంట్ లేదా 18th గ్రూప్ కదా. మరి ఆల్కలీన్ అంటే ఏంటి? ఆల్కలీన్ అంటే నేనేం గుర్తుపెట్టుకోమన్నా? ఆల్కలీన్ అని ఎక్కడ గుర్తుపెట్టుకున్నా వచ్చినా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది క్షారం గురించి మాట్లాడుతున్నారు. అంటే క్షార లోహాలు. మరి క్షార లోహాలను ఏమంటారు? ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్నే కదా క్షార లోహాలు అంటారు. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ క్షార లోహాలు అంటారు, అవునా? మరి ఇప్పుడు హైడ్రోజన్ ఫస్ట్ గ్రూపే కదా. మరి ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఫస్ట్ గ్రూప్. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఆల్కలీన్స్. మరి హాలోజన్స్ 17th గ్రూప్. హాలోజన్స్ అనేవి 17th గ్రూప్. ఫ్లోరిన్ ఫ్యామిలీ. ఓకేనా? నెక్స్ట్, 17th గ్రూప్లో ఉన్న ఏకైక అలోహం అలోహం ద్రవం రూపంలో ఉంటుంది. ఏంటి? బ్రోమిన్ 35. అది సంఖ్య. ఓకేనా? ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ప్రెస్పిరేట్స్ ఫార్మ్డ్ వెన్ కార్బన్ డైఆక్సైడ్ పాస్డ్ త్రూ ఏ సొల్యూషన్ ఆఫ్ కాల్షియం హైడ్రాక్సైడ్? చూడండి, కార్బన్ డైఆక్సైడ్ కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణం గుండా వెళ్తున్నప్పుడు ఏర్పడే అవక్షేపాల రంగు ఏమన్నారు? కార్బన్ డైఆక్సైడ్. దేని గురించి వెళ్తుంది? కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే ఎంత? ఇది సున్నము నీరు. సో కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే CaOH ట్వైస్. దీని నుంచి ఏం వెళ్తుందంట? కార్బన్ డైఆక్సైడ్ వెళ్తుందంట. ఇప్పుడు వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అన్నారు. ఓకేనా? సో ఏం ఏర్పడి చూడండి దీని నుంచి Ca. ఓకేనా? CO3 ప్లస్ CaCO3 ఇంకేం మిగిలింది? ప్లస్ H2O. అంతేనా? CaCO3 ప్లస్ H2O సరిపోయిందా? CaCO3 ప్లస్ H2O. ఓకేనా? సో ఇది ఏమవుతుంది అంటే ఒక అవక్షేపం లాగా ఏర్పడుతుంది. ఈ అవక్షేపం ఏ కలర్లో ఉంటుంది అంటే వైట్ కలర్, తెలుపు రంగులో ఉంటుంది. ఓకేనా? ఒక తెలుపు రంగులో ఉంటుంది ఇది. ఓకేనా? ఏంటి? సున్నం లాంటి అన్నమాట. ఓకేనా? సరే, ఇది వైట్ కలర్లో ఉంటుంది. తెల్లని ప్రెస్పిరేట్ అనేది వైట్ కలర్లో ఉంటుంది. ఓకేనా? సో చూడండి, CaOH ట్వైస్లోకి CO2ని పంపిస్తే CaCO3 అనేది వస్తుంది. అది వైట్ కలర్లో ఉంటుంది. సో ప్లస్ వాటర్. ఓకేనా? సో ఇప్పుడు ఏంటిది? వైట్ ఇన్ కలర్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ది మాలిక్యులర్ మాస్ ఆఫ్ O2 చూసి చెప్పచ్చు. 16 + 16 32. మళ్ళీ చేయాలా దీన్ని? కాదు కదా. నెక్స్ట్, డాష్ ఈస్ ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ సిమెంట్. సిమెంట్లో ఉండే ప్రధాన అంశం. అసలు సిమెంట్ అంటే ఏంటిది? కాల్షియం సిలికేట్, కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేట్. ఈ యొక్క మిశ్రమాన్నే మనం ఏమంటాం? సిమెంటు అంటాం. కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేట్. ఓకేనా? దీని యొక్క చూడండి CaCO3 SiO2 CaCO3 SiO2. ఇది ఎందుకు?
ఇది ఎందుకు అంటే సిమెంట్కి కాల్షియాన్ని సప్లై చేస్తుంది. ఓకేనా? సో సిమెంట్కి కాల్షియాన్ని సప్లై చేస్తుంది. సిమెంట్లో కాల్షియం ఎంత ఉంటుంది? సిమెంట్లో కాల్షియం 40% ఉంటుంది, ఫాస్ఫరస్ 60% ఉంటుంది, బోన్లో ఎంత ఉంటుంది? 50% ఉంటుంది, ఫాస్ఫరస్ ఎంత ఉంటుంది? 50% ఉంటుంది. ఇవన్నీ మీకు తెలుసు కదా. సరే, సో కాల్షియం చూడండి, ఇదేంటిది? క్లే అంటారు. క్లే అంటే మట్టి. అసలు చెప్పే కదా, SiO2 అనేది మట్టి. ఓకేనా? ఇసుక లాంటిది. కాబట్టి సో ఇక్కడ ప్రధాన ఇది ఏంటంటే, ఇదేమో రా మెటీరియల్ లాగా మీరు తీసుకోవాలి, ముడి సరుకు, ముడి పదార్థాలు లాగా తీసుకోవాలి. ఏంటిది? CaCO3 SiO2. దేనికి? సిమెంట్కి. ఇదేంటిది? మిక్సర్ ఆఫ్ CaSiO2 కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేట్. వాటి యొక్క మిశ్రమాన్ని ఏమంటారంటే సో ఏమంటారు? సిమెంట్ అంటారు. అయితే ఇక్కడ వీటన్నిటిలో మెయిన్ ఎలిమెంట్ ఏంటి అంటే సో SiO2. ఓకేనా? SiO2 ఈజ్ ద మెయిన్ ఎలిమెంట్, CaCO3 కాదు. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ మెటల్? ఈ క్రింది వాటిలో లోహం కానిది ఏది? లోహం కాని ఇప్పుడు ఇది లోహమే కదా. ఐరన్, ఫెర్రస్, ఐరన్ లోహమే. అల్యూమినియం 13 లోహం, లోహమే ఇది కూడా. ఓకే, లోహం. జింక్, జింక్ 30, ఇది 30, ఇది 13. ఇదేంటిది? సో క్రోమిన్, సో మ్యాంగనీస్, ఫెర్రస్, కోబాల్ట్, నికెల్. ఓకేనా? 30 లోపే ఉంది కదా. సరే, అప్పుడు ఎందుకంటే మెటల్స్ అన్ని లెఫ్ట్ సైడ్లో ఉంటాయి కదా. సో దాని గురించి నేను అడుగుతున్నాను, దాన్ని చెక్ చేస్తున్నాను. సరేనా? నైట్రోజన్, నైట్రోజన్ అనేది ఏంటిది? అలోహము. మరి ఇప్పుడు అడిగింది ఏంటిది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నాన్ మెటల్? అలోహమే కదా అది నైట్రోజన్. సో నైట్రోజన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నైట్రోజనే కదా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దామా? ఇన్ రైటింగ్ పెన్సిల్ డాష్ ఈజ్ యూజ్డ్. పెన్సిల్లో డాష్ ఉపయోగపడుతుంది. చూడండి, పెన్సిల్ తయారు చేయడానికి ఏం ఉపయోగిస్తారు? నేను చెప్పా కదా, పెన్సిల్ తయారు చేయడానికి ఏమిస్తారు? గ్రాఫైట్. గ్రాఫైట్ యూజ్డ్ యాజ్ ఏ, ఓకేనా, మేకింగ్ ఆఫ్ పెన్సిల్ అని కూడా చెప్పాను. పెన్సిల్ తయారీలో యూజ్ చేస్తారు, లూబ్రికెంట్ కింద కూడా యూజ్ చేస్తారు అని చెప్పాను. ఓకేనా? నెక్స్ట్, which of the following gases is used to prevent the food from the foods being oxidized? ఆహారాలు ఆక్సీకరణం చెందకుండా నిరోధించడానికి క్రింద ఏ వాయువులు ఉపయోగపడతాయి? క్రింది వాయువులో ఏది ఉపయోగపడుతుంది? స్టాండర్డ్ బిట్. ఎన్నోసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో, అది సెంట్రల్ లెవెలా స్టేట్ లెవెలా పక్కన పెడితే ఎన్నో ఎగ్జామ్లో ఇచ్చారు. అదేంటిది? చిప్స్ ప్యాకెట్లో నింపే వాయువు ఏది? చిప్స్ ప్యాకెట్లో నింపే వాయువు, చిప్స్ ప్యాకెట్లో నింపే వాయువు ఏంటిది? నైట్రోజన్. అవునా? నైట్రోజన్. అడ్వర్టైజ్మెంట్ ల్యాంపుల్లో నింపేది ఏది? అది వేరు, నియాన్. సరేనా? సో ఇదేంటిది? నైట్రోజన్. నైట్రోజన్ని నింపుతారు. ఎందుకని? ఆక్సిడైజేషన్ అవ్వకుండా. దీని గురించి అసలు ఇక్కడ చెప్తాను చూడండి. అసలు ఏంటి అంటే దీన్నే ఎందుకు నింపుతారు అంటే చూడండి, నైట్రోజన్ అంటే మనకేం తెలుసు? N1714. ఇది యొక్క పరమాణు సంఖ్య, పరమాణు భారం. నైట్రోజన్ని గాలిని నింపకుండా గాలి బదులు నైట్రోజన్ ఎందుకు నింపుతారంటే ఇంకేది నింపకుండా చూడండి, దీని యొక్క పరమాణు సంఖ్య ఎంత? 7. దీని యొక్క పరమాణు భారం ఎంత? 14. ఇప్పుడు దీని సంయోజకత రాయండి. ఎంత? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3. అంతే కదా. 7 సరిపోయినాయా? 2 2 4 3 సరిపోయినాయా? ఇప్పుడు దీన్ని చూడండి, ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ అవుతాయి? s ఆర్బిటాల్లో 2, దీనిలో ఎలా ఫిల్ అయితే? ఇప్పుడు చూడండి, ఇది ఎలా ఉంది? హాఫ్ స్టేబుల్డ్ కాన్ఫిగరేషన్. అంటే హాఫ్ స్టేబుల్డ్ కాన్ఫిగరేషన్ అంటే ఎలా ఉంది? జడత్వంని పోలి ఉంది. కంప్లీట్గా జడత్వం లేకపోయినా జడత్వ లక్షణాన్ని పోలి ఉంది. ఎందుకని? సో ఇక్కడ ఫిల్ అయిపోయింది, ఇక్కడ హాఫ్ ఫిల్డ్ అయిపోయినాయి మొత్తం. ఆ తర్వాత ఇక్కడ ఫిల్ అవ్వాలి. ఓకేనా? కానీ షెల్ ఏమన్నా ఖాళీగా ఉందా? హాఫ్ ఫిల్డే. కానీ ఇలా ఉందా ఏమన్నా? ఇక్కడ ఉండి ఇక్కడ ఏమి లేకుండా ఇలా ఉందా? సో ఇలా ఉందా? లేదు కదా. హాఫ్ ఫిల్డ్ కదా. హాఫ్ ఫిల్డ్ కాబట్టి ఇది ఏ ప్రాపర్టీని కలిగి ఉండిద్ది అంటే జడత్వాన్ని కలిగి ఉండిద్ది. జడత్వాన్ని కలిగి ఉంటే ఏమవుతుంది? తొందరగా ఎవరితో రియాక్ట్ అవ్వదు, తొందరగా ఎవరితో ఫామ్ అవ్వదు. అంటే ఆక్సిడేషన్ కూడా, ఆక్సీకరణ కూడా చెందదు. ఓకేనా? కాబట్టి లోపల ఫుడ్ పాడైపోకుండా, సో ఈ లక్షణాన్ని ఇది కలిగి ఉంది కాబట్టి లోపల ఫుడ్ పాడైపోకుండా చిప్స్లో, ఈ లేస్ ప్యాకెట్స్లలో, ఫుడ్ మెటీరియల్లో ఈ యొక్క గ్యాస్ నింపుతారు. దానికి రీజన్ ఇది. ఎందుకు అంటే హాఫ్ ఫిల్డ్ స్టేబుల్ కాన్ఫిగరేషన్. ఓకేనా? స్థిరత్వ ధర్మాన్ని ఇది కలిగి ఉంటుంది. అందుకనే దీన్నే మాత్రం కలుపుతారు. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నైట్రోజన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ బల్బ్స్ బికాజ్ ఇట్ ఈస్ లైటర్. ఎలక్ట్రిక్ బల్బులో
నైట్రోజన్ ఉపయోగించబడుతుంది. ఎందుకు? ఇట్ ఈస్ లైటర్ దాన్ ఎయిర్, ఇది గాలి కంటే తేలికైనది. ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ మోర్ లైట్ ఇన్ ద బల్బ్, ఇది బల్బుని ఎక్కువ కాంతి ఉత్పత్తి చేస్తుంది. ఇట్ డస్ నాట్ సపోర్ట్ కంబక్షన్, ఇది దహనానికి లోను కాదు, ఇది విషపూరితం కాదు. ఆన్సర్ ఏంటిది? దహనానికి లోను కాదు, నాట్ సపోర్ట్ కంబషన్. ఎందుకని? ఇనర్ట్ గ్యాస్ కదా, దీంతో రియాక్ట్ అవుతుంది కాబట్టి అది తొందరగా రియాక్షన్లో పాల్గొంది కాబట్టి అది డస్ నాట్ సపోర్ట్ కంబక్షన్ అంటారు, దహనానికి లోను కాదు. ఇది ఎగ్జాక్ట్ రీజన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆక్సైడ్ ఆఫ్ నైట్రోజన్ ఇస్ నోన్ యాజ్ లాఫింగ్ గ్యాస్? ఈ క్రింది వారిలో నత్రజని యొక్క ఆక్సైడ్ లో లాఫింగ్ గ్యాస్ అని పిలుస్తారు. లాఫింగ్ గ్యాస్ ఏంటిది? N2O. స్టాండర్డ్ బిట్, ఎన్నోసార్లు ఎగ్జామ్లో అడిగారు స్టాండర్డ్ బిట్. లాఫింగ్ గ్యాస్ అని దీని మీద చలితే ఏమవుతాం? నవ్వుతూ ఉంటాం, అవునా? దాన్ని చూడండి ఏంటిది? ఇది కూడా ఎన్నోసార్లు అడిగారు. నైట్రస్ ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, ఓకేనా? సో దీని మీద కూడా చెక్ చేశారు స్పెల్ ఏది అంటే నైట్రస్ ఆక్సైడా, నైట్రిక్ యాక్సిడా, ఇట్లా, ఓకేనా? నైట్రోజన్ ఆక్సైడా, ఇట్లా కూడా అడిగారు. కానీ ఎగ్జాక్ట్ ఏంటిది? ఇది N2O, NO2 కాదు. NO2 అంటే ఏంటిది? నైట్రోజన్ డయాక్సైడ్. ఎలాగైతే మనం CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ అని చదువుతున్నామో, NO2 అంటే ఏంటిది? నైట్రోజన్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్. కాబట్టి అది కాదు ఆన్సర్. యాసలో అందరూ ఇది పిక్ చేసుకున్నారు, కానీ కాదు, N2O. ఎందుకని? నైట్రస్ ఆక్సైడ్ దాని పేరు, అది లాఫింగ్ గ్యాస్గా యూజ్ చేస్తారు. అంతేకాదు డెంటిస్టులు ఒకేలా చూడండి మత్తు పదార్థం కూడా దీన్ని వాడతారు, ఓకేనా? సో ఎనర్థీషియా ఇస్తారు కదా, దంతాలకి ఎనర్థీషియా ఇస్తారు, నొప్పి కలగకుండా దీన్ని కూడా వాడతారు, ఓకేలా? నెక్స్ట్, ది గ్యాస్ ఈజ్ యూజ్డ్ టు ప్రివెంట్ ద చిప్స్ ఫ్రమ్ ద బీయింగ్ ఆక్సిడైడ్. చిప్స్ ఆక్సీకరణం చెందకుండా నిరోధించడానికి ఏ గ్యాస్ని వాడతారు? ఇప్పుడేగా చెప్పుకున్నాం నైట్రోజన్ వాడతారని. ఎందుకని? హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ స్టేబుల్డ్ కాబట్టి దాన్ని వాడతారు, అది రీజన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ బై ది డెంటిస్ట్ యాజ్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ ఎనర్థీషియా? చూడండి, క్రింది వాణిలో దంత వైద్యులు మత్తు మందుకు ప్రత్యామ్నాయంగా దేన్ని వాడతారు? నైట్రస్ ఆక్సైడ్. దీన్నే ఇలా కూడా ఇవ్వచ్చు కదా, N2O. దీన్నే ఎలా కావచ్చు? లాఫింగ్ గ్యాస్ కూడా ఇదే అంటారు, ఓకేనా? నెక్స్ట్ చూద్దామా? నాన్ మెటల్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్, అలోహాలు విస్తృతంగా డాష్లో విస్తృతంగా ఉపయోగిస్తారు, ఓకేనా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క అలోహాలని ఎరువుల కింద బాగా వాడతారు. ఎందుకని? నైట్రోజన్ ఎరువే, ఫాస్ఫరస్ ఎరువే, ఇంకా క్లోరిన్, ఇవన్నీ ఏంటివి? ఫెర్టిలైజర్స్ కింద వాడతారు, అవునా? సో నైట్రోజన్ అనేది ఒక అలోహమే, ఫాస్ఫరస్ అనేది ఒక అలోహమే, క్లోరిన్ అనేది అలోహమే. ఇవన్నీ ఏంటివి? అలోహాలు. ఈ అలోహాలు ఎక్కువగా ఎలా వాడతారు? ఎరువుల కింద వాడతారు. నెక్స్ట్ చూద్దామా? ఎలిమెంట్ విచ్ అటామిక్ నెంబర్ 10, 18, 36, 54. నేను చెప్పా పీరియాడిక్ టేబుల్ని ఇలాగే నేర్చుకోండి అని చెప్పా. ఏంటది? నేనేం చెప్పా? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, అగ్నిసం. 2, 10, 18, 36, 54. అక్కడ ఏమి ఇచ్చారు? 10, 18, 36, 54 ఇచ్చారు. అంటే ఏంటివి అవి? హాలోజన్స్, సారీ ఇనర్ట్ గ్యాసెస్. అంటే 18th గ్రూప్ లేదా 8A గ్రూప్ ఎలిమెంట్స్, ఓకేనా? స్టేబుల్డ్ కాన్ఫిగరేషన్. ఏంటివి అవి? ఆ మొత్తాన్ని ఏమంటారు? జడవాయువులు అంటారు, ఓకేనా? నెక్స్ట్ చూద్దామా? ఫాస్ఫరస్ ఈస్ కెప్ట్ ఇన్ వాటర్. ఫాస్ఫరస్ ఈస్ కెప్ట్ ఇన్ వాటర్. ఎందుకని ఫాస్ఫరస్ అని పెడతారు? ఓకేనా? ఎందుకు అంటే టు అవాయిడ్ క్యాచింగ్ ఫైర్, మంటలను వ్యాపించకుండా ఉంటుంది. కొరివి దెయ్యం అంటారు కదా, కొరివి దెయ్యం అంటే ఏదో కాదు, ఈ ఫాస్ఫరస్సే. ఎందుకని? ఇప్పుడు బాడీని కాల్ చేసినప్పుడు సగం కాలినప్పుడు మన ఒంట్లో ఉండే ఫాస్ఫరస్ ఏమవుతుంది? మన ఒంట్లో ఉండే ఫాస్ఫరస్ అనేది ఎప్పుడైతే ఎయిర్కి తగిలిందో, మామూలుగా ఇది ఏంటిది? ఫాస్ఫరస్ అనేది వాటర్లో మాత్రమే స్టోర్ చేయాలి. ఎందుకు అంటే అది గాలి తగిలిందంటే బండిపోతుంది, అర్థమవుతుందా? గాలి, వాతావరణంలో గాలి తగిలింది అంటే అది నిప్పులు వస్తాయి వాటి నుంచి. దాని స్వభావాన్ని కలిగిందే ఈ ఫాస్ఫరస్. కాబట్టి ఎప్పుడు కూడా ఈ ఫాస్ఫరస్ని ఎక్కడ భద్రపరుస్తారంటే వాటర్లో మాత్రమే భద్రపరుస్తారు. కానీ ఎప్పుడైతే మన బాడీలో ఉన్న ఫాస్ఫరస్ చనిపోయిన తర్వాత బాడీని కాలుస్తారు కదా, కాల్చినప్పుడు ఎప్పుడైతే కాలుస్తారో సగం బాడీ కాలినప్పుడు ఆ ఫాస్ఫరస్ అనేది
ఎయిర్లోకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమైంది అంటే ఒక కొరివిదే అంటారు కదా, అట్లా అట్లా బ్లింక్ అవుతూ వెళ్తుంది. అది ఏదో కాదు, ఈ పాస్పరస్తే. ఓకేనా, సో పాస్పరస్తే అలా అనుకుంటాం అనమాట మనం. నెక్స్ట్ చూద్దామా. మ్యాచ్ స్టిక్స్ ఆఫ్ మేడ్ ఆఫ్ అగ్గి పుల్లలు దేంతో తయారు చేస్తారు? అగ్గి పుల్లలు ఇది కూడా వెరీ వెరీ ఫేమస్ బిట్, ఎప్పటి నుంచో స్టాండర్డ్గా అడుగుతూనే ఉన్నారు. ఓకేనా, అగ్గి పుల్లలు దేంతో తయారు చేస్తారు? పాస్పరస్. అది కూడా ఏ పాస్పరస్? ఎర్ర పాస్పరస్, రెడ్ పాస్పరస్. ఎర్ర పాస్పరస్, రెడ్ పాస్పరస్ బాగా యూస్ చేస్తారు. ఓకేనా, సో నెక్స్ట్ చూద్దామా. విచ్ ఆఫ్ దీస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ నాన్ మెటల్? క్రింద ఇచ్చిన సంయోజకత ఏది అలోహాన్ని సూచిస్తుంది? చూద్దాం. 283, 2 8 10 3 అంటే 13. 13 అంటే ఏంటి? మళ్ళీ లెక్కేసుకోవాలా. 13 అంటే ఏంటిది? అల్యూమినియం కదా, అల్యూమినియం. 284 అంటే ఏంటిది? సిలికాన్. సిలికాన్ అంటే ఏంటిది? 14. 285 అంటే ఏంటిది? పాస్పరస్. పాస్పరస్ అంటే 15. 281 అంటే 11. 11 అంటే ఏంటిది? సోడియం. ఇప్పుడు ఏమడిగారు? క్రింది మనలో నాన్ మెటల్ ఏది? అల్యూమినియం లోహం, సిలికాన్ అర్ధలోహం, సోడియం లోహం, పాస్పరస్ అలోహం. అలోహం కాబట్టి ఫెర్టిలైజర్లో వాడతాం అనుకున్నాం కదా. ఫెర్టిలైజర్లో ఎక్కువగా వాడే అలోహాలు నైట్రోజన్, పాస్పరస్, క్లోరిన్ అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటిది? అలోహమే కదా. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 285 అవుతుంది. నెక్స్ట్, వైట్ పాస్పరస్ ఈ స్టోర్డ్ ఇన్. తెల్ల పాస్పరస్ ఎక్కడ దాస్తారు? ఏ పాస్పరస్ అయినా సరే వాటర్లోనే కదా దాస్తారు, వాటర్లోనే. ఎందుకని చెప్పే కదా, అవి ఏమవుతాయి అంటే గాలికి మండిపోతూ ఉంటాయి. ఓకేనా, దాని స్వభావం అదే, గాలికి మండిపోవడం. అందుకని చెప్పేసి వీటిని ఈ రియాక్షన్ తగ్గించడానికి వాటర్లో స్టోర్ చేస్తారు. మరి సోడియం, పొటాషియం ఎక్కడ స్టోర్ చేస్తారు? కిరోసిన్లో భద్రపరుస్తారు. కిరోసిన్లో భద్రపరుస్తారు, అవునా? అలాగే వాటర్లో భద్రపరుస్తారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ఫాస్ఫోరిక్ యాసిడ్? ఫాస్ఫోరిక్ యాసిడ్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటిది? H3PO4 ఫాస్ఫోరిక్ యాసిడ్. ఓకేనా, H3PO4. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. యాసిడ్స్ బేసిస్లో అయితే ఇంకా వస్తుంది ఇది. ఓకేనా, H3PO4 అనేది ఫాస్ఫోరిక్ యాసిడ్ యొక్క ఇంపార్టెన్స్. ఓకేనా, సో ఆన్సర్ ఏంటిది? F3PO4. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇఫ్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ నాన్ మెటల్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ఎయిర్ దెన్ ఇట్ ఇగ్నైట్స్. ఈ క్రింది అలోహాల్లో. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. ఏదైతే గాల్లో ఉంచితే మండిపోతుంది, కింద ఇచ్చిన దాంట్లో
మనం గాల్లో పెడితే మండుతుందంట. నేను చెప్పానా, పాస్పరస్ అనేది గాల్లో పెడితే చాలు మండిపోతూ ఉంటుంది. ఓకేనా, సో మండిపోతే ఇలా ఎగురుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటిది ఆన్సర్? పాస్పరస్. పాస్పరస్ అనేది ఏమవుతుంది అంటే గాలికి మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది. అందుకని చెప్పేసి సో ఏమవుతుందంటే మండుతూ ఉంటుంది గాలి, అందుకని వాటర్లో పెడతారు దాన్ని. నెక్స్ట్, ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ది 4 ఎలిమెంట్స్ ఆర్ గివెన్ బిలో, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వుడ్ బి మోర్ ఎలక్ట్రోనెగటివ్? 4 మూలకాల ఎలక్ట్రానిక్ సంయోజకత కింద ఇవ్వబడ్డాయి. ఈ కింద వల్ల ఏది ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్ని పొంది ఉంటుంది? ఎలక్ట్రోనెగటివ్ అంటే 7 గుర్తు రావాలి. ఏంటివి? అటామిక్ రేడియస్ గ్రూపులలో పెరుగుతుంది, ఎలక్ట్రో పాజిటివిటీ గ్రూపులలో పెరుగుతుంది, ఇంకా లోహ స్వభావం గ్రూపులో పెరుగుతుంది. మిగతాని తగ్గుతాయి కదా గ్రూపులలో. మరి మిగతాని తగ్గుతున్నప్పుడు అడిగింది ఏంటి? ఎలక్ట్రోనెగటివిటీ. అంటే ఎలక్ట్రోనెగటివ్ గ్రూపులో ఏమవుతుంది? తగ్గుతుంది. గ్రూపులో తగ్గితే పీరియడ్లో పెరగాలి. అంటే పీరియడ్లలో ఎడమ నుంచి కుడికి వెళ్తుండే కొద్దీ ఏమవుతుంది? ఓకేనా, సో పెరగాలి. అంటే ఎలక్ట్రోనెగటివ్ అనేది పీరియడ్లలో ఎడమ నుంచి కుడివైపుకి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే పెరుగుతుంది. అంటే అటు చివరి ఏదొస్తే ఏదైనా సరే ఇక్కడ నుంచి ఏది ముందు వస్తే అదే ఏది చివరిగా వస్తే అదే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉన్నట్టు. చూద్దామా? పాస్పరస్ ఎక్కడ ఉండిద్ది? ఇక్కడ ఉండిద్ది. క్లోరిన్, ఓకేనా, క్లోరిన్ ఎక్కడ ఉండిద్ది? ఇక్కడ ఉంటుంది క్లోరిన్. సరే, నెక్స్ట్ ఇంకా అల్యూమినియం సిలికాన్ పాస్పరస్ కదా, సో అల్యూమినియం. నెక్స్ట్ సల్ఫర్, ఆక్సిజన్ సల్ఫర్ కదా, ఆక్సిజన్ సల్ఫర్ అంటే ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు అన్నిటికంటే చివరే ఉంది ఇదే కదా, ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నది ఇది. ఎందుకని? తొందరగా గ్రహించగలుగుతుంది ఒకటి. ఎందుకని? ఒక ఎలక్ట్రాన్ని గ్రహిస్తే ఏమవుతుంది? అది ఒక ఎలక్ట్రాన్ని గ్రహిస్తే హీలియం నియాన్ ఆర్గాన్గా మారిపోతుంది. ఒక ఎలక్ట్రాన్ని గ్రహిస్తే ఆర్గాన్గా మారిపోతుంది. అందుకని ఇది ఎలక్ట్రాన్ని గ్రహించడానికి రెడీగా ఉంటుంది. ఏదైతే ఒక ఎలక్ట్రాన్ వేరే పరమాణు నుంచి ఎలక్ట్రాన్ గ్రహించడానికి రెడీగా ఉంది అంటే దాన్ని ఏమంటారు? ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ అంటారు. అవునా? సో ఇప్పుడు ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ దేనికి ఉంది? క్లోరిన్కి ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? క్లోరిన్. నెక్స్ట్, విచ్ ఎలిమెంట్ హ్యావ్ 7 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇన్ దేర్ అవుటర్ మోస్ట్ షెల్? చూడంగానే చెప్పేయచ్చు. చివరి బాహ్య కక్షలో 7 ఎలక్ట్రాన్ గా ఉన్నా, ఓకేనా, ఏమన్నారు? వ్యాలెన్సీ అడుగుతున్నారు, సంయోజకత గురించి అడుగుతున్నారు. వ్యాలెన్సీ ఏంటిది? హాలోజన్సే కదా, 7 ఉంటాయి వాటికి, హాలోజన్స్కి. ఓకేనా, 7 ఉంటాయి అంతే కదా. క్లోరిన్ 17 ఉంది. ఆ 7 తీసేస్తే ఏమవుతుంది? అది నియాన్గా మారుతుంది. అవునా? సో అంటే చివరి కక్షలు ఏమున్నాయి? 7 ఉన్నాయి. నెక్స్ట్, విచ్ గ్యాస్ విల్ బి ప్రొడ్యూస్డ్ when bleaching powder is mixed with water? బ్లీచింగ్ పౌడర్ ఫార్మ్ ఏంటిది? CaOCl2 అనేది బ్లీచింగ్ పౌడర్. దీన్ని దేంతో కలపాలంట? వాటర్తో కలపాలంట. ఓకేనా, సో వాటర్తో కలిపితే ఏమవుతుంది? సో వాటర్తో కలిపితే CaOH ట్వైస్, కాబట్టి ఏం మిగులుతుంది? ఇంకా Cl2 మిగులుతుంది. అంటే ఏంటి? బ్లీచింగ్ పౌడర్ని నీటితో కలిపినప్పుడు ఏం ఏర్పడుతుంది? సో CaOH ట్వైస్. కానీ ఏమవుతుంది కింద ఆప్షన్లో? హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, క్లోరిన్. అంటే క్లోరిన్ గ్యాస్ వెలువడుతుంది. అవునా? సో ఈ క్వశ్చన్ తర్వాత ఏమవుతుంది? బ్లీచింగ్ పౌడర్ని వాటర్లో కలిపినప్పుడు CaOH ట్వైస్తో కాబట్టి క్లోరిన్ గ్యాస్ కూడా విడుదలవుతుంది. మనకి బ్లీచింగ్ పడంగానే ఒక మంచి స్మెల్ వస్తుంది కదా, అది క్లోరిన్ గ్యాస్ రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి. క్లోరిన్ గ్లాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? సో సేమ్ అదే కదా అడుగుతున్నారు. ఏంటిది? బ్లీచింగ్ పౌడరే కదా. ఏంటిది? క్లోరిన్ గ్యాస్ యూజ్ చేస్తారంట. దేనికి? దేనికి అడుగుతున్నారు. సో దీన్ని CaOH ట్వైస్తో కలిపారనుకోండి, సో గివ్స్ రైస్ ఏమవుతుంది? CaOCl2 ప్లస్ H2O. అంటే ఇంతకు ఇచ్చిందే రివర్స్లో ఇచ్చారు. అవునా? ఇంతకు ఇచ్చిందే రివర్స్లో ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా?
విచ్ ఈస్ ద ఓన్లీ నాన్ మెటల్ దట్ టర్న్స్ ఇంటూ లిక్విడ్ ఎట్ ఏ రూమ్ టెంపరేచర్. నేను ఆల్రెడీ చెప్పాను, మొత్తం పీరియాడిక్ టేబుల్లో ఏకైక అలోహ ద్రవం ఏంటిది? బ్రోమైనే కదా. ఏకైక అలోహ ద్రవం బ్రోమైనే. నెక్స్ట్ చూద్దామా. డాష్ ఈజ్ యూజ్డ్ ఇన్ రిఫ్రిజిరేటర్లో ఏమి ఉపయోగపడతాయి? సిఎఫ్సి గ్యాసెస్ కదా. ఏంటివి? క్లోరో ఫ్లోరో కార్బన్స్, అవే కదా యూజ్ చేస్తాం. గ్లోబల్ వార్మింగ్ కూడా కారణం అవుతున్నాయి కదా. సరే నెక్స్ట్ చూద్దామా. సాలిడ్ అయోడిన్, ఘన అయోడిన్ ఈ కింది వాళ్ళలో ఏ రంగుని కలిగి ఉంటుంది? ఓకేనా, ఏ రంగు? సో గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క సాలిడ్ అయోడిన్ అనేది మీరు అనుకున్నట్టు వైట్ కలర్లో మాత్రం కనిపించదు. ఏ కలర్లో కనిపిస్తుంది అంటే పర్పుల్ బ్రౌన్. ఓకేనా, పర్పుల్ బ్రౌన్ కలర్లో మాత్రమే కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఎలిమెంట్స్ ఆఫ్ అటామిక్ నెంబర్ 35, 53, 85. నేను దీనికి ఏం చెప్పాను? ఒక చిన్న ట్రిక్ ఏం చెప్పాను? 35, 53, 85 యొక్క పరమాణు సంఖ్య యొక్క మూలకాలను కానీ మీకు ఏం గుర్తు రావాలి? వాటికి దగ్గరలో ఏమున్నాయో అవి గుర్తు రావాలి. కానీ నేనేం చెప్పాను? మీరు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్పా. ఏంటిది? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, అగ్నిసం. ఇవి గుర్తుపెట్టుకుంటే ఆ అటామిక్ నెంబర్లు ఏంటో తెలిసిపోతాయి. చూడండి, ఇదేంటిది? 2, 10, 18, 36, 54, 86, 118. ఇవి కామన్గా అందరి గుర్తుపెట్టుకోవాల్సిందే. 2, 10, 18, 36, 54, 86, 118. ఓకేనా. సరే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమిచ్చారు? 35 అన్నారు. అంటే దీని ముందు ఏమొస్తుంది? ఓకే 35, ఇది 35. ఇంకా ఏంటిది? 53 అన్నారు, 53. ఇంకా ఏముంది? 85 అన్నారు. అవునా, వచ్చేసినాయి ఇవన్నీ. ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. అవి హాలోజన్లు, ఆల్కలీన్లు, ఇనర్ట్ గ్యాసులు, హాలైడ్స్ అన్నారు. సరే దీన్ని పక్కన పెడితే చూడండి, ఇనర్ట్ గ్యాసెస్ అంటే ఏముండాలి? 2, 10, 18, 36, 54, 86 ఉండాలి. కానీ అక్కడ ఏం ఇచ్చారు? ఒకటి తక్కువ ఇచ్చారు. అంటే ఇచ్చింది ఏమై ఉండొచ్చు? హాలోజన్స్ అయి ఉండొచ్చు. సార్ మరి ఇవన్నీ ఇచ్చారు కదా, మరి ఈ మూలకాల సంగతి ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా. ఏమని? బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టటిన్. అంటే 85 అనేది ఆస్టటిన్, 53 అనేది అయోడిన్, 35 అనేది బ్రోమిన్, క్లోరిన్ అనేది 17, ఇంకా ఫ్లోరిన్ తెలుసు కదా. సో ఇలా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఇనర్ట్ గ్యాసెస్ హాలోజన్లు. హాలోజన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దామా. ఇన్ విచ్ గ్రూప్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఇస్ హాలోజన్స్ ఆర్ ప్లేస్డ్? ఆధునిక ఆవర్తన పట్టికలోని ఏ సమూహంలో హాలోజన్లు ఉంచబడుతుంది? ఓకేనా. సో ఇది మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం కదా దీని గురించి. ఏంటిది? 17th గ్రూప్. 17వ గ్రూపులో ఉండేది ఏంటివి? హాలోజన్లు. హాలోజన్లని ఏమంటారు? ఫ్లోరిన్ ఫ్యామిలీని కూడా హాలోజన్స్ అని అంటారు. అవునా. సరే నెక్స్ట్ చూద్దాం. చూడండి, వాట్ ఆర్ ది ఎలిమెంట్స్ రిలేటెడ్ టు గ్రూప్ 17? గ్రూప్ 17కి సంబంధించిన మూలకాలు. గ్రూప్ 17కి సంబంధించిన మూలకాలు ఏమున్నాయి? గ్రూప్ 17. సో ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టాటిన్. మీకు తెలిసిన ఎందుకు చెప్తున్నాను? రివిజన్ కోసం. ఓకేనా. సో ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టాటిన్. వీటినే కదా మనం 17th గ్రూప్ అంటాం. ఈ 17th గ్రూప్స్ ఏంటివి? హాలోజన్లు. ఓకేనా, హాలోజన్స్. నెక్స్ట్ చూద్దామా. చూడండి, సరే ఒకవేళ ఈ క్వశ్చన్లో ఆప్షన్స్ అనేవి ఇలా ఇస్తే, ఇలా చూడండి, 17th గ్రూప్నే ఇలా ఇవ్వచ్చు, 7A అని కూడా ఇవ్వచ్చు. ఇలా న్యూమరికల్గా 70 ఇస్తే కరెక్ట్ ఆన్సర్. ఇలా చూడండి, ఇట్లాగైనా ఇస్తే, రోమన్ సంఖ్యలో ఇస్తే పక్కన 7A అని ఖచ్చితంగా ఉండాలి. ఇదైనా హాలోజన్సే, ఇదైనా కూడా హాలోజన్సే. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ చూద్దామా. రేర్ గ్యాసెస్ ఆర్ జనరల్లీ కెమికల్లీ ఇనర్ట్ బికాస్. జడవాయువులు సాధారణంగా, ఓకేనా, ఎందుకు జడత్తుగా ఉంటాయి? నేనేం చెప్పాను? మొత్తం పీరియాడిక్ టేబుల్లో చర్యలు ఎందుకు జరుగుతాయి, రియాక్షన్స్ ఎందుకు జరుగుతాయి అంటే ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా చూడండి, ఒకసారి చూపిస్తాను. చూడండి, మొత్తం పీరియాడిక్ టేబుల్లో
ఉన్న అన్ని మూలకాలు కూడా దేనిలా మారడానికి ట్రై చేస్తూ ఉంటాయి? ఈ యొక్క హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, అగ్నిసం వీటిలాగా మారడానికి తయారవుతూ ఉంటాయి. రీజన్ ఏంటి? అవి స్టేబుల్ కాన్ఫిగరేషన్, అవి జడత్వాన్ని కలిగి ఉంటాయి. జడత్వాన్ని కలిగి ఉంటాయి అంటే ఇవి ఎవరితోనూ రియాక్ట్ అవ్వకుండా ఉంటాయి, ఎవరితో చర్యలు ఉండవు. అలా తయారవడానికి ఉన్న ఈ పీరియడ్ టేబుల్ మొత్తంలో ఎలిమెంట్స్ కూడా ట్రై చేస్తూ ఉంటాయి అని చెప్పాను. అవునా? సరే, ఇప్పుడు దాని గురించి చూద్దామా? ఓకే, జడవాయువులు ఎందుకని? సరే, ఇప్పుడు ఆన్సర్ చూడండి. దే ఆర్ మోనో అటామిక్, దే హ్యావ్ లో అయనైజేషన్ కెపాసిటీ, దే హ్యావ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ స్టేబుల్. వాటి యొక్క సంయోజకత అనేది స్థిరంగా ఉంటుంది, అంతే కదా? ఎందుకని? బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏమీ లేవు, మొత్తం ఫిల్డ్, కంప్లీట్లీ ఫిల్డ్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఇది. ఓకేనా? నెక్స్ట్ చూద్దామా. విచ్ ఆఫ్ దీస్ గ్యాసెస్ ఆర్ కాల్డ్ స్ట్రేంజర్ గ్యాస్? ఈ వాయువులలో ఏది స్ట్రేంజర్ గ్యాస్ అన్నారు అంటే ఏంటంటే సాధారణమైన వాతావరణ గాలిలో అది దొరకదు. ఓకేనా? సాధారణమైన వాతావరణ గాలిలో ఇది జనరల్గా దొరకదు అనమాట. అది ఆ వాయువు ఏంటిది అంటే చూడండి, నియాన్, జీనాన్ అనేది అంత తొందరగా, ఓకేనా, నార్మల్ ఎయిర్ శాంపిల్లో దొరకదని అర్థం. ఓకేనా? నెక్స్ట్ ఎక్కువగా దొరికేది ఆర్గాన్ బాగా దొరికింది. అవునా? ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది ఆర్గాన్. నెక్స్ట్, వాట్ డూ హీలియం అండ్ ఆర్గాన్ హ్యావ్ కామన్? హీలియంకి ఆర్గాన్కి ఒకే విధంగా ఏముంటాయి? హీలియం ఆర్గాన్ ఏంటిదమ్మా? హీలియం ఉంది, నియాన్, ఆర్గాన్. హీలియం, నియాన్, ఆర్గాన్ ఇవన్నీ ఏంటి? ఒకటే గ్రూప్ సంబంధించినవి. మరి ఒకటే గ్రూప్ సంబంధించిన ఏం సమానంగా ఉంటాయి? వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, వాటి యొక్క సంయోజకతలు కామన్గా ఉంటాయి. అవునా? వాళ్ళు చెప్పాలా? అదే ఆన్సర్లో ఉంటుంది. చూడండి కావాలంటే, బోత్ ఎలిమెంట్స్ ఆఫ్ లిక్విడ్ మెటల్స్. ఇవి లిక్విడ్సా? అన్ని వాయువులే. 18వ గ్రూప్లో ఉన్నాయి అన్ని వాయువులే. లిక్విడ్స్ ఎందుకైతే, నాన్ మెటల్స్ ఎందుకైతే. నెక్స్ట్, బోత్ మెటల్స్ ఆర్ యూజ్ ఇన్ బెలూన్స్లో వాడతారంట. ఓకేనా? ఆర్గాన్ని బెలూన్స్లో వాడతారా? సరే, హీలియంని వాడతారు అనుకుంటే, ఒకేలా వాడతారు అనుకుంటే యాక్చువల్గా హైడ్రోజన్ వాడతారు, లేదా హీలియంని వాడతారు అనుకుంటే. కానీ ఆర్గాన్ని వాడతారా? వాడరు కదా. బోత్ హ్యావ్ హై డిఫ్యూజన్ రేట్, రెండు అధిక వ్యాప్తి రేట్లు కలిగి ఉంటాయి, కాదు కదా. సో ఇదంటే ఓకే, ఇది అధిక వ్యాప్తి ఎందుకు కలిగి ఉంటుంది? కలిగి ఉండదు. నెక్స్ట్, ది అవుటర్ మోస్ట్ షెల్ హ్యావ్ బోత్ ఆర్ ఫిల్డ్. రెండిటి చిట్ట చివరి కక్షలు నిండి ఉన్నాయి. సో ప్రాబబుల్ ఆన్సర్ ఏమవుతుంది? సో ఇదే కదా. ఎందుకని? చిట్ట చివరి 2 కక్షలు కూడా ఫుల్గా ఫిల్ అయినాయి. ఈ మొత్తం అదే కదా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 2 ఇచ్చేసి వాటి యొక్క కామన్గా ఏముంటుంది అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే అవి సేమ్ గ్రూప్స్లో ఇన్నే ఇస్తారు, ఆ గ్రూప్లో సమానమైనవి మనం తీసుకోవాలి. కాబట్టి అందులో ఉన్న ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సమానంగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. చెప్పే కదా, ఫస్ట్ గ్రూప్కి ఏముంటాయి, సెకండ్ గ్రూప్కి NH2 NP1 NH2 NP3 ఇలా చెప్పాం కదా. దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇనర్ట్ గ్యాస్ ఇస్ ప్లేస్డ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 5? 5వ పీరియడ్లో ఉండే జలవాయువు ఏది? ఎలా చెప్తారు? నేను చెప్పే కదా, ఏం గుర్తుపెట్టుకున్నా? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, అగ్నిసం. 2, 10, 18, 36, 54, 86. 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5. మరి 5లో ఏమున్నాయి? జీనాన్. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? జీనాన్. ఎంతసేపు పట్టిద్ది వాటికి? ఏ పీరియడ్ ఏంటి అనేది ఇలా చెక్ చేసుకుని ఎంతసేపు పట్టిద్ది? జస్ట్ చాలా సింపుల్గా పట్టిద్ది. ఓకేనా? నెక్స్ట్ చూద్దామా. ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ది 3 ఎలిమెంట్స్ XYZ ఆర్ 287, 282, 288 రిప్రజెంటివ్ Z అవుతుంది. X, Y మరియు అనే 3 మూలకాల యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సంయోజకత వరుసగా ఇచ్చేశారు. అప్పుడు Z ఏమవుతుంది అన్నారు. అసలు జడ్ రాసుకోండి. Z అంటే ఏమి ఇచ్చారు? 288 ఇచ్చారు. 288 అంటే మొత్తం ఎంత అయింది? 18 అయింది. 18 అంటే 2, 10, 18. 2, 10, 18, 36, 54. 2, 10, 18, 36, 54. 18 వచ్చిందా? మరి 18 అనేది ఏంటిది? ఆర్గాన్ అంటే ఇనర్ట్ గ్యాస్. ఓకేనా? ఇనర్ట్ గ్యాసే కదా. నెక్స్ట్ చూద్దామా. నేమ్ ద గ్రూప్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఇన్ విచ్ ఆల్ మెటల్స్ ఆర్ గ్యాసెస్. వెరీ వెరీ ఈజీ బిట్. చూడండి అమ్మా, నాన్ మెటల్స్
అలోహాలు ఎక్కువగా ఉన్న పీరియడ్ ఏది అంటే మాత్రం అలోహాలు ఎక్కువగా ఉన్న పీరియడ్ ఏది అంటే సెకండ్ పీరియడ్. అవునా? సెకండ్ పీరియడే కదా. బోరాన్, కార్బన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ ఉన్నాయి కదా. సరే, ఆ తర్వాత వచ్చేసి పెద్ద గ్రూప్ ఏది అంటే ఏం చెప్తారు? పెద్ద గ్రూప్ అంటే ఇన్నర్ ట్రాన్సిషనల్ ఎలిమెంట్స్. ఓకేనా? అంతర్పరివర్తన మూలకాలు ఎక్కడుంటాయి? స్కాండియం, ఎట్రిబియం అక్కడ ఉంటాయి కదా. అంటే 3 అంటే 3B గ్రూప్ పెద్దది, లేదా 3 గ్రూప్ థర్డ్ గ్రూప్. కానీ ఏది పెద్ద గ్రూప్ అంటే థర్డ్ గ్రూప్ లేదా 3B గ్రూప్. రెండింటిలో ఏదో ఒకటి, రెండు ఒకటే కదా 3B గ్రూప్. ఎందుకని? ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్, అంతర్పరివర్తన మూలకాలు, F బ్లాక్ మూలకాలు అందులోనే మొత్తం ఉంటాయి కాబట్టి. సరేనా? అలాగే ఇప్పుడు చూడండి. సో నాన్ మెటల్స్ ఎక్కడ ఎక్కువగా ఉంటాయి? అలోహాలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి అంటే రెండవ పీరియడ్లో ఎక్కువగా ఉంటాయి. సేమ్ అలాగే చూడండి, అన్ని మూలకాల వాయువులు ఆవర్తన పట్టికలో అన్ని మూలకాలు వాయువులుగా ఉండేది ఏంటిది అంటే కేవలం గ్రూప్ 18. ఎందుకని? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, సినాన్, రేడాన్ ఇవన్నీ వాయువులే కదా. సో 18th గ్రూప్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ది గ్రూప్ డాష్ కంటైన్ ఇనర్ట్ గ్యాసెస్. 18 కదా, 18వ గ్రూపే కదా ఇనర్ట్ గ్యాసెస్ ఉంటాయి. నెక్స్ట్ చూద్దామా. ఇనర్ట్ గ్యాస్ అక్కర్ ఇన్ ద గ్రూప్. చూడండి, ఇనర్ట్ గ్యాస్ అక్కర్ ఇన్ ద గ్రూప్ 8A. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇది ఒకటే. ఈ క్వశ్చన్ ఒకటే. ది గ్రూప్ కంటైన్ ఇనర్ట్ గ్యాస్, జడవాయువులు కలిగి ఉన్న గ్రూపు 18వ గ్రూపు. జడవాయువులు కలిగి ఉన్న గ్రూపు 8A గ్రూప్. ఇప్పుడు కదా నమ్ముతారా నన్ను? చాలా మంది నేను చూడండి పీరియడ్ టేబుల్ చెప్పేటప్పుడు 1 2 3 4 5 అండ్ సో ఆన్ 18 అని చెప్పేసి తర్వాత 1A 2A ఆ తర్వాత ఎక్కడో 3A 4A అలా 8A వరకు చెప్తే నేనేదో అబద్ధం చెప్తున్నాను అనుకున్నారు. ఓకేనా? ఏంటి ఏ సార్లు మనకి ఇలా చెప్పలేదు కదా, ఇతనేంటి ఇలా చెప్తున్నారు అని చాలా మంది అడిగారు. ఇప్పుడు కాదు, 2-3 years బ్యాక్. కానీ ఇప్పుడు చూడండి మీరు, సో ఇచ్చేసారు కదా. గ్రూప్ కంటైనర్ గ్యాస్ అన్నాడు, ఇక్కడేమో 18 న్యూమరికల్స్ 18. ఇక్కడ చూడండి ఇనర్ట్ గ్యాస్ కంటైన్ ద గ్రూప్ 8A. సరిపోయిందా? ఇది NCERT 11th క్లాస్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే జడవాయు, ఇది మూలకాలు మొత్తం మూలకాలలో లోహాలు 91. ఇది కరెక్టే, NCERTలో ఇలాగే ఉంది. అలోహాలు 20. ఇది కరెక్టే. ఈ అలోహాల్లో 11 గ్యాసులు, మొత్తము అర్ధలోహాలు 7. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మీకు 118 వస్తాయి. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాస్? క్లోరైడ్ అయాన్ అన్నాడు. అంటే ఏంటిది? ఒక ఎలక్ట్రాన్ని పొందింది అన్నాడు అనే కదా అర్థం. ఒక ఎలక్ట్రాన్ని పొందింది, మామూలుగా ఇది 17 ఉండాలి. ఒక ఎలక్ట్రాన్ని పొందింది కాబట్టి 18 ఉంది. మరి 18 అంటే ఏంటిది? ఆర్గానే కదా. హీలియం, నియాన్, ఆర్గాన్. ఇప్పుడు ఇది 17 ఉండాలి, కానీ అయాన్ ఇది మైనస్, నెగిటివ్ అయాన్ కాబట్టి ఒకటి యాడ్ చేయాలి. 17కి ఒకటి యాడ్ చేస్తే 18. ఇప్పుడు ఇది ఎలా మారింది? ఆర్గాన్గా మారింది. ఎందుకని? మోస్ట్ ఎలక్ట్రో నెగిటివ్ ఇదే కదా. సరే, నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఆల్కలీన్? ఈ క్రింది మనలో ఏది ఆల్కలీన్ కాదు? ఆల్కలీన్ అంటే క్షారం. క్షారలోహాలు అంటే ఫస్ట్ గ్రూప్లో కాంతి ఏది అడుగుతున్నారు. ఫస్ట్ గ్రూప్లో ఏమున్నాయి? హైడ్రోజన్, లీథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్సియం. ఇవే కదా ఫస్ట్ గ్రూప్లో ఉన్నాయి. ఇందులో కాంతి ఏది అంటున్నారు? సోడియం వచ్చేసింది, లీథియం వచ్చేసింది, పొటాషియం వచ్చేసింది. రాందేంటిది? సల్ఫర్ ఎంత? 16. ఓకేనా? 16వ అటామిక్ నెంబర్. ఓకేనా? 16th. ఓకేనా? సరే, 16th పరమాణు సంఖ్య 16. ఓకేనా? సరే, ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? సల్ఫర్. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రాసెస్ టు గివ్ స్ట్రెంగ్త్ టు రబ్బర్ బై యాడింగ్ ద సల్ఫర్ అండ్ హీటింగ్ టు ద ప్రొవైడ్ స్ట్రెంగ్త్ మ్యాక్సిమం ఎలాస్టిక్ డ్యూరబిలిటీ? చూడండి, ఏం లేదు. ఏమంటున్నారు? తెలుగులో పెట్టినట్టుంది. చూడండి, ఏమడుతున్నారంటే ఏమీ లేదు. చూడండి, వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్, దీని గురించి ఏమంటున్నారంటే వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు ద రబ్బర్ బై యాడింగ్ ద సల్ఫర్ అంటే డెఫినేషన్, వల్కనైజేషన్ యొక్క డెఫినేషన్ అడుగుతున్నారు. చూడండి, వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్ అంటారు.
వల్కనైజేషన్. ఓకేనా, అయితే ఈసారి ఎలా అడగచ్చంటే ఈ వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్లో దేని వాడతారంటే సల్ఫర్ని వాడతారు. ఇలా కూడా ఇవ్వచ్చు. ఇది వల్కనైజేషన్ యొక్క డెఫినేషన్ అంతే. ఓకేనా, నెక్స్ట్ చూద్దామా. వాట్ ఈస్ ద ఐ ఇరిటేటింగ్ కాంపౌండ్ కట్టింగ్ ఆనియన్స్? ఉల్లిపాయల్ని కత్తిరించేటప్పుడు కంటికి చిరాగ్గా కల్పించే సమ్మేళనం ఏంటిది? మనం ఉల్లిపాయలు కోస్తామా? ఉల్లిపాయలు కోసినప్పుడు మన కంటి నుంచి నీళ్ళు కారుతాయా? సో దానికి రీజన్ ఏంటిది? సల్ఫర్. చిన్న పిల్లడు అంటే చెప్తాడు ఈ బిట్టు. ఎందుకంటే ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఆ సల్ఫర్ ఉండడం వల్ల కంటికి ఇరిటేషన్ కలిగి కళ్ళు మండుతూ ఉంటాయి. ఓకేనా, సో ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? సల్ఫర్. వెరీ వెరీ స్టాండర్డ్ బిట్ ఇది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఇచ్చేస్తారు ఇవి. ఓకేనా, ఒక రైల్వే అనే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ సరే ఇచ్చేస్తారు. నెక్స్ట్, డాష్ ఈస్ నాట్ ఏ ఎల్లోట్రోపీ ఆఫ్ కార్బన్. నేనేం చెప్పాను? డాష్ కార్బన్ యొక్క రూపాంతరం కాదు. కార్బన్ యొక్క రూపాంతరం చెప్పాను. బక్మినిస్టర్ పులరిన్ C60, బక్మినిస్టర్ పులరిన్. తర్వాత గ్రాఫైట్ అని చెప్పాను. తర్వాత డైమండ్ అని కూడా చెప్పా. ఇప్పుడు ఏముంది? కార్బన్ డైఆక్సైడ్ అనేది కాదు. అది ఒక సమ్మేళనం మాత్రమే, అంటే అదొక కాంపౌండ్ మాత్రమే. ఓకేనా, కార్బన్ కలిసింది అంతే, అంతేగాని దాని రూపాంతరం కాదు. ఎందుకని? దాని ఫిజికల్ ఫార్మ్స్ ఒకేలా, కెమికల్ ఫార్మ్స్ ఒకేలా ఉండవు. కెమికల్ రియాక్షన్ వేరుగా ఉంటుంది. కాబట్టి దీని యొక్క రూపాంతరం ఏది? సో కార్బన్ డైఆక్సైడ్ ఇది ద రూపాంతరం కాదు. ఓకేనా, ఎలోట్రోపీ కాదు. నెక్స్ట్ చూద్దామా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ హార్డెస్ట్ సబ్స్టెన్స్? క్రింది వాళ్ళలో అతి గట్టి పదార్థం ఏంటిది? బక్మినిస్టర్ పుల్లరిన్, నెక్స్ట్ గ్రాఫైట్, ఐరన్, డైమండ్. ఏంటిది? మొత్తం అసలు ఉన్న వర్తాలలో గట్టి పదార్థం ఏంటిదమ్మా? డైమండే కదా. సో డైమండ్. నెక్స్ట్ చూద్దామా. డాష్ ఎక్స్టింగ్విష్ ద ఫైర్. మంటలను ఆర్పేది ఏది? మంటలు ఆరేమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ కదా. ఎందుకని? యాక్చువల్గా కార్బన్ డైఆక్సైడ్ ఇది అసలు మంట మండడానికి ఏ సహాయపడుతుంది? ఆక్సిజన్ ఉంటేనే మంట మండుతుంది. కానీ ఇక్కడ ఒక ప్రాపర్టీ, ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్కి ప్రాపర్టీ ఏముంది అంటే ఆక్సిజన్ కంటే బరువు ఎక్కువ. కాబట్టి ఎప్పుడైతే మంటల మీద ఈ కార్బన్ డైఆక్సైడ్ మనం రిలీజ్ చేసామో ఆక్సిజన్ పైకి వెళ్ళిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ కిందకి వస్తుంది. ఇది మంట, ఇదేంటిదంటే కార్బన్ డైఆక్సైడ్ ఇలా వస్తుంది. దీనిపైన ఆక్సిజన్ ఉంటుంది. ఇప్పుడు ఆక్సిజన్ అనేది సరఫరా అవుతుందా? మంట మండడానికి ఆక్సిజన్ సరఫరా అవుతుందా? అవ్వదు. ఎందుకని? ఆ మంటకి ఆ మధ్యలో ఈ ఆక్సిజన్కి మధ్యలో కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఎందుకని? ఆక్సిజన్ కంటే బరువు ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్. అందుకని చెప్పేసి ఆక్సిజన్ కిందకి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ పైకి ఆక్సిజన్ వెళ్తుంది. అందుకే మంటలు ఆరిపోతాయి. ఈ యొక్క ప్రాపర్టీ వల్ల మాత్రమే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్లో, మంటలు ఆర్పే యంత్రాలలో కార్బన్ డైఆక్సైడ్ని వాడతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దామా. వాట్ ఈస్ ఎ డ్రై ఐస్ అంటే ఏంటిది? సాలిడ్ CO2 చెప్పుకున్నాం కదా సబ్లిమేషన్లో. సో సాలిడ్ CO2 అంటే ఘనరూప కార్బన్, అవునా? సో కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు ఏంటిది? సాలిడ్ CO2 ఈజ్ కాల్డ్ డ్రై ఐస్. ఇది కూడా వెరీ 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 స్టాండర్డ్ బిట్. ఇది ఎప్పటి నుంచి అడుగుతూనే ఉన్నారు, ఖచ్చితంగా మళ్ళీ అడుగుతారు. ఓకేనా, నెక్స్ట్. డాష్ ఈజ్ నాట్ ఏ ఫార్మ్ ఆఫ్ కార్బన్ యొక్క రూపాంతరం కానిది ఇది డైమండ్ రూపాంతరమే, బక్మినిస్టర్ పుల్లరిన్ రూపాంతరమే, గ్రాఫైట్ రూపాంతరమే, సిలికాన్ మాత్రం కాదు. ఎందుకని? సిలికాన్ అనేది ఒక అర్ధలోహం, దాని యొక్క రూపాంతరం కాదు. టెక్స్ట్ చూద్దామా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫార్మ్స్ ఆఫ్ కార్బన్ హ్యావింగ్ ఏ సిమిలర్ స్ట్రక్చర్ ఉందా? ఓకే, జియోలాజికల్ గ్లోబల్. ఈ క్రింది ఏ కార్బన్ రూపాలు భూగోళానికి సమానమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి? నేనేం చెప్పాను? బక్మినిస్టర్ పుల్లరిన్ C60 ఇది ఒక గోళాకారంలో లేదా ఫుట్బాల్ ఆకారంలో ఉంటుంది అని చెప్పాను, అవునా? ఇందులో మొత్తం 60 కార్బన్లు ఉంటాయి, ఫుట్బాల్ ఆకారంలో ఉంటుంది అని చెప్పాను. అదే అడుగుతున్నారు. సో ఒక గ్లోబల్గా గోళాకారంగా ఉండేది ఏది అంటారు? ఏంటిది? బక్మినిస్టర్ పుల్లరిన్. కాబట్టి పుల్లరిన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దామా. లెడ్ పెన్సిల్ హ్యాస్ పర్సంటేజ్ ఆఫ్ లెడ్ పెన్సిల్లో, సో సీసం లెడ్ పెన్సిల్లో లెడ్ శాతం ఎంత అంటున్నారు? లెడ్ పెన్సిల్లో లెడ్ ఉండదు కదా. సో 0%. అల్యూమినియం, బయట మనకి అల్యూమినియం ఉండిద్దా? అల్యూమినియం పెయింట్ వేస్తారా? ఆ అల్యూమినియంలో కూడా అల్యూమినియం పెయింట్ ఉండదు. సో అక్కడ కూడా అడిగితే ఆ అల్యూమినియం పెయింట్లో అల్యూమినియం శాతం 0 అనే చెప్పాలి. సో అలా ఉండదు, ఏమి అల్యూమినియం ఉండదు. ఇక్కడ లెడ్ పెన్సిల్లో లెడ్ ఎంత ఉంటుంది? 0%. లెడ్ పెన్సిల్లో లెడ్ ఉండదు. ఓకేనా, ఏముంటుంది? గ్రాఫైట్ ఉండిద్ది. నెక్స్ట్
సో ఇవి వీటి తర్వాత మనం ఓకేనా ఇంకా కొన్ని ఉన్నాయి, వాటిని కూడా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.